హాయ్ గాయ్స్, ఈరోజు అయితే ఇన్షాట్ యాప్లో ఎలా మనం వీడియో ఎడిటింగ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియోలో మనకి ఇన్షాట్ యాప్లో ఎలా స్క్రోలింగ్ టెక్స్ట్ దట్టు యానిమేషన్ ఎఫెక్ట్స్ తోటి ఇలా స్క్రోల్ అవుతుంది కదా, అలాంటి టెక్స్ట్ మనం ఎలా వాడాలో అండ్ స్టోరీ టెల్లింగ్ కానీ ఏదైనా టిప్స్ వీడియోస్ కానీ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్ కానీ ఎలా చేస్తారో అందరూ కూడా మీకు తెలియకుండా ఉండొచ్చు. సో ఆ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో నేనైతే 1 ఇయర్ నుండి ఇన్షాట్ యాప్ని విపరీతంగా వాడేసినాను. సో దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకైతే తెలుసు. సో నాకు తెలిసిన పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకైతే స్టోరీ టెల్లింగ్ చెప్పాలని ఉంది, కాకపోతే మీకు ఎలా స్టోరీ నరేట్ చేయాలో లేదంటే ఎలా స్క్రోల్ చేయాలో టెక్స్ట్ని అదంతా తెలియకుండా ఉంటే ఆ ఎఫెక్ట్స్ని ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఈ వీడియో అయితే మీకోసమే. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ కమెంట్లో కూడా చెప్పేసేయండి మీకు నచ్చిందో లేదో. అండ్ ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. మనమైతే ఈ వీడియోలో చూసేది వచ్చేసి ఇన్షాట్ యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, దాంట్లో మనకి స్క్రోలింగ్ టెక్స్ట్ ఎలా ఉంటుంది 1 పాయింట్, తర్వాత అయితే ఎలా మనకి ఇన్షాట్ సింబల్ని లోగోని తీసేయాలి 2nd పాయింట్, అండ్ 3rd పాయింట్ వచ్చేసి మనకి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మనం ఆ టెక్స్ట్ని ఎలా నరేట్ చేయాలి ఆ స్టోరీని చాట్ జీపీటీని యూజ్ చేసుకొని. అంటే మీకు స్టోరీ గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా ఏదో ఒక చిన్న పాయింట్ మీకు తెలిసిన, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్యామిలీ స్టోరీస్ అంతే నాకు తెలిసిండేది, దాన్నే మనం దాంట్లో చాట్ జీపీటీలో టైప్ చేస్తే మనకి కావాల్సిన స్క్రిప్ట్ మొత్తాన్ని ఇచ్చేస్తుంది. అది ఎలాగో అండ్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫీచర్స్ అన్నీ వచ్చేసి చాలా హై లెవెల్లో ఉంటుంది వేరే యాప్స్లో. కైన్ మాస్టర్ కానీ దాంట్లో అయితే సింబల్ పోదు, కైన్ మాస్టర్ అనే సింబల్ అలాగే ఉంటుంది. ఇన్షాట్లో మాత్రమే మనము ఫ్రీగా ఆ సింబల్ని తీసేయచ్చు అనమాట, మనము ఆ లోగోని. సో దట్ ఎలా ఇవన్నీ చేయాలో అని చెప్పేసి చూపిస్తాను రండి. అండ్ మీరైతే బిగినరా, మీకు ఇంకా వీడియో ఎడిటింగ్ దాని గురించి ఏమీ నాలెడ్జ్ లేదా, అయితే ఈ వీడియో మీకోసమే. ఇంతకీ నేనేం చెప్పబోతున్నానంటే ఇన్షాట్ యాప్లో మనం ఎలా షార్ట్ వీడియోస్ చేయాలి, ఎలా లాంగ్ వీడియోస్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ స్క్రోలింగ్ టెక్స్ట్ ఎలా చేయాలి. అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మనకి ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ కానీ లేదు అని చెప్తే లైక్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్ కానీ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరికీ ఎలా స్క్రోలింగ్ టెక్స్ట్ అంటే ఇలా అప్ సైడ్ పోతుంది, స్క్రీన్ పైన వేస్తాను చూడండి, అలా స్క్రోల్ అయ్యే టెక్స్ట్ని ఎలా చేసుకోవాలో తెలియదు అనమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ముందుగా అయితే నేనైతే మీకు చూపించడానికి ఈ ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ వేసి నేను చెప్పే వీడియోలో లైక్ పక్కన పెడుతున్నాను అనమాట, నా రైట్ సైడ్లో పెడుతున్నాను, చూసేయండి. నార్మల్గా అయితే ఇన్షాట్ యాప్ ఎలా దొరుకుతుందంటే మనకి ఫ్రీగా, అది కూడా ప్లే స్టోర్లో దొరుకుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనము ఇన్షాట్ అని టైప్ చేయాలన్నమాట. సో ఇన్షాట్ ఎడిటర్ వీడియో అని వస్తుంది, దాన్ని అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ అయిన తర్వాత నాదైతే ఆల్రెడీ డౌన్లోడ్, అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ ఇవ్వాలి. ఎందుకంటే కొత్తగా ఏదైనా ఫీచర్స్ ఉంటే మనకి నోటిఫై అవుతుంది, లేదు అని చెప్తే మనకి పాత వర్షనే ఉంటుంది. సో అప్డేట్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి చూపిస్తాను. అండ్ ఇన్షాట్ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయిందనమాట. తర్వాత అయితే మనం ఏం చేద్దాము, ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసిన తక్షణము మనకి ట్రై అనే వాట్స్ న్యూ అనేది వస్తుంది, కామన్ అనమాట, ఒక్కొక్కరికి వస్తుంది ఒక్కొక్కటి లేదు. నేనైతే ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి ఇక్కడైతే మనకి ఏమొస్తుంది, వీడియో, ఫోటో, కాలేజ్, ఈ 3 ఆప్షన్ వస్తుంది అనమాట. కాలేజ్ అంటే మనం నార్మల్గా ఏ పిక్స్ అన్నీ ఉంటాయి కదా, ఇమేజెస్ లైక్ స్టేటస్లో మనం కొలాబ్స్ చేసి పెడతాం కదా, అలాంటిది వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను మీకేం చూపిస్తున్నానంటే ఇన్షాట్ యాప్లో వీడియో, ఫోటో అండ్ గ్రిడ్, కాలేజ్ అన్ని కూడా ఈజీగా మనము చేసేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్లోకి పోదాము. అండ్ న్యూ ఆప్షన్లోకి క్లిక్ చేసిన తర్వాత మనకి బ్లాంక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. బ్లాంక్ని ఇలా మనము ఇలా చేతిని పెట్టుకుని ఇలా లాగుతూ ఉండాలన్నమాట సైడ్కి. సో అప్పుడేమవుతుంది, ఈజీ వేరే యాప్స్లో లాగా కాదు, దీంట్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎన్ని మినిట్స్ కావాలనో అన్ని మినిట్స్ వరకు మనము అలా లెంత్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత అయితే ఫస్ట్లోకి వచ్చేయాలన్నమాట.
ఇక్కడ క్యాన్వాస్ అని ఉంటుంది. మనకి ఇప్పుడు లాంగ్ వీడియోనా షార్ట్ వీడియో కావాలన్నా చూసుకోవాలి. మనము లాంగ్ వీడియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాంగ్ వీడియో. అండ్ దీనికైతే క్యాన్వాస్లో మనము 16:9 రేషియోని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ టెక్స్చర్ అని కింద ఉంటుంది. స్టార్టింగ్లో అయితే బ్లర్ అండ్ ఈ ఇమేజ్ ఉంటుంది కదా, అది మనకి కావాల్సిన ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లేదు అని చెప్తే మనము ఇలా వైట్, బ్లాక్, మెరూన్, పింక్, రెడ్ ఇలా పెట్టుకోవచ్చు. ఆర్ ఇలాంటివి ఆల్రెడీ వాళ్ళే ఇచ్చింటారు. ఆర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. నేనేం రికమెండ్ చేస్తానంటే ప్లెయిన్ ఉండేలాగా, మనకి వైట్ కాకుండా అలా గ్రేను కాకుండా ఉండేలాగా ఒక ఆప్షన్ అనమాట. ఇది టెక్స్చర్లో సెకండ్. ఇదైతే నేను ఎడ్యుకేషనల్ బ్లాగ్స్కి ఎక్కువగా వాడే ఏమది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. ఇదైతే క్లిక్ చేసుకున్నామా. తర్వాత అయితే మనము ఇప్పుడు నేనైతే స్క్రోలింగ్ టెక్స్ట్ గురించి మీకు చూపిస్తుండేది ఎలా చేసుకోవాలి అని. మనం ఇన్షాట్ యాప్లో ఇన్షాట్ సింబల్ రిమూవ్ చేయాలంటే మనకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ఫ్రీ రిమూవ్ అని కొడితే రిమూవ్ అయిపోతుంది. అంటే ఒక యాడ్ ప్లే అవుతుంది, మనం దాన్ని ప్లే చేసి చూస్తే చాలు. నార్మల్గా అయితే నేను ఇక్కడ టెక్స్ట్ ఓపెన్ చేసినాను. అండ్ టెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టైప్ అనేది వస్తుంది. అండ్ నేను ఎక్కువగా ఏంటంటే నాది ఈ ఛానల్లో నార్మల్గా కుకింగ్ వీడియోస్ అండ్ నార్మల్ నా డైలీ వ్లాగ్స్, యాక్టింగ్, డైలాగ్ అలాంటివి చేస్తాను. ఇంకో ఛానల్లో వచ్చేసి లైక్ ఎడ్యుకేషనల్ కన్నడ అనమాట. నాదైతే బెంగళూరు ఎడ్యుకేషన్ అంతా అయింది. సో నాకు కన్నడ ఎక్కువగా బాగా వచ్చు కాబట్టి నేను ఎడ్యుకేషనల్ బ్లాగ్స్ కన్నడలో చేస్తాను. సో దాంట్లో అయితే నేను ఎడ్యుకేషనల్ బ్లాగ్స్ పెడతాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఎలా చేసుకోవాలని. నేను కన్నడ కాబట్టి కన్నడలో పెట్టినాను. ఆర్ ఎల్స్ మీకు తెలుగులో అంటే ఇక్కడ మనము లైక్ మన సెట్టింగ్స్ లైక్ కన్నడ సెట్టింగ్స్ కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెట్టింగ్స్లో మనకి తెలుగు అనేది ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మీకు ఏదైనా స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది కదా, ఆ స్క్రిప్ట్ ఎలా పేస్ట్ చేసుకోవాలి అంటే నార్మల్గా ఇప్పుడు చాట్ జీపీటీ ఉంటుంది కదా, చాట్ జీపీటీ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకుని నేను ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తాను అండ్ అది చూపిస్తాను. నార్మల్గా ఈ చాట్ జీపీటీని ఓపెన్ చేసుకోండి. అది కూడా ఫ్రీగానే, ఏ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. అండ్ ఇది కూడా అప్డేట్ అడుగుతుంది నా దగ్గర. అండ్ ఇక్కడైతే న్యూ చాట్ అనేది ఉంటుంది. మనము నార్మల్ అది కూడా ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ కెమెరా, ఫొటోస్, ఫైల్స్ అని ఆప్షన్ చూపిస్తుంది. మన దగ్గర ఆల్రెడీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మనకి థంబ్నెయిల్ కానీ ఏదైనా క్రియేట్ కావాలి అంటే నేను ఎక్కువగా నా యూట్యూబ్ వీడియోలో కుకింగ్ బ్లాగ్స్లో ఎక్కువగా ఈ చాట్ జీపీటీకి అండ్ జెమినీ ఏఐ ఉంటుంది కదా, దాంట్లోనే నేను ఎక్కువగా ఎడిట్ చేసుకుంటాను నా థంబ్నెయిల్ని. సో దట్ మనము అలా మనకు వచ్చినంత వరకు ఎడిట్ చేసుకుని దానికి పంపిస్తే అది కొంచెం ఇంకా హై ఎఫెక్టివ్గా హెచ్డి ఇమేజ్ లాగా ఇస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు స్క్రోలింగ్ టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తాను అనమాట. నేనైతే ఇప్పుడు చాట్ జీపీటీకి నాకు వచ్చిన ఇంగ్లీష్తో నేను పంపిస్తాను. సో అది రిటర్న్ ఎలా ఇస్తుంది అనేది కూడా స్క్రీన్లో వేసింటాను, చూసేయండి. అండ్ నార్మల్గా అయితే ఐ నీడ్ తెలుగు స్టోరీస్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్, ఇది నార్మల్గా అడిగినాను. అండ్ మనకి ఇంకేదైనా డీటెయిల్డ్ స్క్రిప్ట్ అంటే ఫ్యామిలీ స్టోరీ అబౌట్ రిలేటివ్స్, మీకు వచ్చిన ఇంగ్లీష్ మొత్తాన్ని వాడేయండి, అది అర్థం చేసుకుంటుంది. అండ్ ఓకే, ఇక్కడైతే మనం అన్నీ సెట్ చేసేసుకున్నాము, పంపించేయండి దానికైతే. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా చాట్ జీపీటీ ఏం పంపింది, కథ 1, రక్త సంబంధం, మనసు దూరం, ఏదో ఒక కథ పంపింది. మనకి ఇష్టం లేదు అంటే మనం చదివేసి ఏ స్క్రిప్ట్ ఏ పాయింట్స్ బాగాలేదు అని చెప్తే మళ్ళీ ఇస్తుంది అనమాట. నేను జస్ట్ మీకు చూపించడానికోసం ఇలా చేస్తున్నాను. అండ్ దీన్ని అయితే మనం ఇలా స్క్రీన్ పైన ఇలా ట్యాప్ చేసి దాన్ని డ్రాగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక దగ్గర ట్యాప్ చేసి ఇట్లా అనుకుంటూ వస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. ఆప్షన్ ట్రాన్స్లేట్, కాపీ, సెలెక్ట్ ఆల్ అని ఉంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలన్నా దాన్ని కాపీ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇదైతే కథ 1, కథ 2 అని వచ్చింది. నా స్క్రిప్ట్ ఇది, జస్ట్ చెప్తున్నాను అంతే. అండ్ ఇక్కడైతే మనకి నార్మల్గా టెక్స్ట్ ఆప్షన్ దగ్గర పేస్ట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా
వస్తుంది మనకి. అండ్ మనకి ఎంత సైజ్ కావాలి, ఒక్క లైన్లో ఎన్ని అక్షరాలు ఉండాలి. అండ్ ఇదైతే కథ ఒక చిన్న ఊరు, అందులో రామయ్య కుటుంబం ఎంతో ఐక్యంగా ఉండేది. ఇంత స్క్రిప్ట్ వచ్చింది. సో నేనేం చేస్తానంటే నాకు 3 లెటర్స్ 3 వర్డ్స్ 1 లైన్లో ఉండేలాగా చూపిస్తాను. ఒక చిన్న ఊరు, అందులో రామయ్య కుటుంబం ఎంతో ఐక్యంగా ఉండేది. తర్వాత వచ్చేది ఫుల్ లైన్లో ఉంది. సో ఇలా మనము ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుని తర్వాత ఎంటర్ కొడుతూ పోవాలన్నమాట. మనకి ఎంటర్ 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 అంతే. జస్ట్ దీంట్లో కావాల్సిందే జస్ట్ ఎంటర్ అన్నమాట. మనకి ఎక్కడి వరకు కావాలనో అక్కడి వరకు మనం చూసుకుంటూ పోవాలి. ఇది ఆల్రెడీ ఒక్కో లైన్స్కి ఎంటర్ వచ్చేసి ఉంటుంది, మనం మళ్ళీ కొడితే గ్యాప్ వస్తుంది. సో అది చూసుకుంటూ మనము ఎడిట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ టైంకే మనం ఎక్స్పీరియన్స్ రాదనమాట, కొంచెం టైం పడుతుంది. బట్ ఈ యాప్లో మాత్రము యాక్చువల్లీ లో రేటెడ్ యాప్ అని చెప్పొచ్చు మనము, ఎందుకంటే దీనిలో ఉన్నంత ఫ్రీ ఫీచర్స్ ఏ యాప్లో కానీ లేదనమాట. చూడండి, ఇది స్క్రిప్ట్ రెడీ అయింది. ఇప్పుడు మనము ఆ బాక్స్ ఉంటుంది కదా, టెక్స్ట్ బాక్స్, దాన్ని డ్రాగ్ చేయాలన్నమాట. మనకి ఎంతవరకు కావాలనో అంతవరకు పెట్టుకోవాలి. సో ఇక్కడైతే పెట్టేస్తున్నా నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి పైన ఆ స్క్రీన్ కింద షేర్ ఆప్షన్ లాగా బ్యాక్ అండ్ ఇక్కడ వీడియో ఆప్షన్ వస్తుందా, దాని పక్కన ఏమొస్తుంది అంటే మనకి ఊరికే ఈ ఆప్షన్ క్లిక్ కాదు, ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తేనే ఈ ఆప్షన్ ఆన్ అవుతుంది. ఒక లైన్ వచ్చేసి ఇలా 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 రౌండ్గా వచ్చింది. అండ్ తర్వాత అయితే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అని వచ్చింది, రైట్ మార్క్ పక్కన వచ్చింది, ఆ సింబల్ మెయిన్ అనమాట. ఇది క్లిక్ చేయాలన్నమాట స్టార్టింగ్లో, అది కూడా వీడియో స్టార్టింగ్లో. ఇది క్లిక్ చేసిన తర్వాత మనము డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి మనకి స్క్రిప్ట్ ఎంతవరకు ఉంది మనకి ఒక గ్లాన్స్ వచ్చేస్తుంది అనమాట. స్క్రిప్ట్ ఇంత ఉంది, ఒక 10 లైన్స్ ఉంటాయి, ఎన్ని మినిట్స్ రావచ్చు అని. ఇఫ్ సపోజ్ నేనైతే దీంతో 1.5 minute వస్తుంది అని గెస్ చేస్తున్నా. సో దానికి ఏం చేస్తున్నాను, ఆ ప్లేస్లో వితౌట్ ఏమీ చేయకుండా ఆ ప్లేస్ వరకు టెక్స్ట్ని ఇట్లా మనం డ్రాగ్ చేసి తర్వాత పైనకి ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఇలా చేతితో ఇలా అనాలన్నమాట. ఇక్కడ వరకు అని తిరిగా రైట్ మార్క్ క్లిక్ చేయాలి. అలాగే మీరు బ్యాక్ వచ్చేస్తే ఏమి క్లిక్ ఏమి అంటే మనం చేసేదంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైనా స్టోరీ ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా మనము నరేషన్ ఇవ్వాలి. ఎలా అంటే ఒక చిన్న ఊరు, అందులో రామయ్య కుటుంబం ఎంతో ఐక్యంగా ఉండేది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి పండుగలు చేసుకునేవారు. కానీ ఒకరోజు ఇలా మనము చెప్పుకుంటూ పోవాలి. మన స్లో ఎఫెక్ట్ కానీ మనం వాయిస్ ఓవర్ ఎలా ఇస్తామో అలా మనం చెప్పుకుంటూ పోవాలి. సో మనం పోయినప్పుడు మనం ఎలా అంటాం దాంతో ట్రయల్ వేయండి. సో మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎంతవరకు మనకి ఎన్ని మినిట్స్ కావాలని. నేను ఇప్పుడు పెట్టిండేది 1.5 minute కదా, మనకి ఇంకా స్లో అంటే ఇది స్లోగా ఉంది. సో నాకు 1 minute 19 seconds పడుతుంది అన్నమాట. సో ఇదైతే స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తక్షణ అక్కడ స్ప్లిట్ అవుతుంది టెక్స్ట్. దాన్ని డిలీట్ ఆప్షన్ పక్కనే ఉంటుంది, అది క్లిక్ చేసి రైట్ మార్క్ మనం క్లిక్ చేయాలి. వితౌట్ రైట్ మార్క్ మనం ఏం ఎడిట్ చేసినా అదన్నీ వెళ్ళిపోతుంది. సో ఇంతవరకు వచ్చింది టెక్స్ట్. ఈ టెక్స్ట్ పక్కన నార్మల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియోది ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ అని కొట్టి డిలీట్ ఆప్షన్ వస్తాను. సో అంతేనండి. ఇప్పుడు చూడండి, మన స్క్రోలింగ్ టెక్స్ట్ ఈజీగా ఎలా రెడీ అయిపోతుంది, అది వితౌట్ మీకు ఏమి నాలెడ్జ్ లేకుండా యూజింగ్ ChatGPT అండ్ జెమినీ AI. మీకు జెమినీలో కూడా ఎలా మనం చేసుకోవాలి అండ్ థంబ్నైల్ ఎలా డిజైన్ చేసుకోవాలని మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను కొన్ని లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ లైక్స్ వచ్చిన తక్షణం నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తాను. అండ్ సో మేక్ ఇట్ వైరల్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏమైనా మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే బిగినర్ ట్యుటోరియల్ అనమాట. ఈజీగా స్క్రోలింగ్ టెక్స్ట్ ఇన్షాట్ యాప్లో ఎలా చేసుకోవాలి. Just this is the information I have given in this video. I hope this video is helpful for you. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ కమెంట్లో చెప్పండి ఇదేమైనా మీకు కొంచెమైనా ఎఫెక్టివ్గా ఉందా అండ్ ఇది అర్థమైంటే I understood అని చెప్పేసి కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.